శుభాశుభాలను సమానంగా తట్టుకోవడం భక్తి, కానీ శుభాలు మాత్రమే జరగాలని కోరుకోవడం భక్తి కాదు. యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభపరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో పరమాత్మ చెప్పిన మాట. భక్తి అంటే ఇదిరా అబ్బాయి. మనం ఎందుకు కర్మకాండని వ్యతిరేకించడం కానీ అనుకూలించడం కానీ చేస్తామంటే దాన్ని మొత్తం ఫలితాలతో నింపేసాను. దాన్ని ఇది చేస్తే అది, అది చేస్తే ఇది అని. ఈ ఫలితాలు పక్కన పెట్టి ఆలోచిస్తే కర్మకాండ చాలా ఆనందంగా ఉంటుంది. ఓ పూజ చేస్తుంటే అందులో లీనమైతే చాలా ఆనందంగా ఉంటుంది, ఏమీ కోరకుండా. ఓ దండం పెడుతుంటే ఆ విగ్రహాన్ని చూస్తుంటే, ఆపాదమస్తకం చూస్తుంటే, నఖశిఖ పర్యంతం చూస్తుంటే ఎంత ఆనందం అండి. ప్రత్యవయవం మన దేవాలయాల్లో దేవతా విగ్రహాలను ఎంత అందంగా తీర్చిదిద్దుతారండి. ప్రత్యవయవం ఎంత బాగుంటుందండి. అసలు తళ 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 మెరిసిపోతూ ఉంటుంది ఆభరణాలతోటి. ఒక్క నిమిషం చూడనిచ్చిన అపూర్వమే. పల్లెటూళ్ళలో దేవాలయాలు ఉన్న అరగంట చూసినా కాదని వాళ్ళు లేడు. మనం పెడుతున్నామా చూస్తున్నామా, అందరం తిరుపతి పెడతాం. అక్కడ ఓహో కొన్ని కోట్ల మంది కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు క్యూలో నిలబడి. పల్లెటూళ్ళలో అదే వెంకటేశ్వర స్వామి, అదే ఈశ్వరుడు, అదే రాముడు, అదే కృష్ణుడు ఖాళీగా ఉన్నారు. ఎవరన్నా రండరా బాబు అని ఎవడు వెళ్ళాడు. ఎందుకంటే మహిమలు, ప్రచారం, బాగా డబ్బు ఉండడం, ఛానల్స్ ఉండడం, ప్రచారం చేయి, ఇది కావాలి మనకి. దేవుడి విషయంలో కూడా ఈ పబ్లిసిటీనే నమ్ముతున్నాం. అంచేత సామాన్యులకు అశక్యం. మహర్షులకు మాత్రమే శక్యమైంది, వారికి కూడా కష్టమైంది అన్నాడు కాళిదాసు అశ్వధాటి స్తోత్రంలో. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపానధూళిచరణ పాపాపహస్వమనుజాపానులీన జనతాపాపనోద నిపుణ నీపాలయ సురభిధోపాలక దురితకోపాదుదంచయతు మాం రూపాధిక శిఖరి భూపాల వంశమణిదీపాయితా భగవతి. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపానధూళిచరణ. ద్వైపాయనుడు అంటే వ్యాసుడు మొదలైనటువంటి మహర్షులు కూడా మణిద్వీపంలో ప్రవేశించినప్పుడు, అమ్మవారిని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ మెట్లెక్కుతుంటే ఆ మెట్ల మీద ఉండేటువంటి ధూళిని విభూతిగా ధరిస్తారట. అంత భక్తి ఉంటే సాధ్యం అమ్మవారి సాక్షాత్కారం అనేది. అందుకే తాపసారాధ్యాయై నమః. అసాధ్యమని ఎందుకంటారు అంటే మీరు వదిలేయండి అని కాదు. ఇక్కడ వారెవరికో దండం పెడుతూ కూర్చోమని కాదు. అసాధ్యం మనకు ఎందుకు అవుతుందంటే కోరికల కారణంగా. ఆ కోరికల మీదే మనం దృష్టి పెట్టాలి. కోరిక ఎందుకు కలుగుతుంది? అసంతృప్తి కారణంగా. అసంతృప్తి ఎందుకు ఉంటుంది? కోరిక కారణంగా.